ఒకరోజు ఒక ఊరి నుండి మరో ఊరికి కొందరు నది దాటటానికి పడవ ప్రయాణం చేస్తూ ఉండగా అందులో ఒక పండితుడు కూడా ఉన్నాడు. ఆ పండితుడు మనసులో, ఇందులో ఏ ఒక్కరూ నాకు సరితుండే వాళ్ళు లేరు, కానీ కాలక్షేపానికి వీరితో ఏదైనా సంభాషణ కొనసాగించాలి. నాయనా, నువ్వు ఎవరు? ఎక్కడి నుండి వస్తున్నావు? అయ్యా, నేనొక సామాన్య రైతుని. అదిగో ఆ అవతల పక్కున్న గ్రామంలో వ్యవసాయం చేస్తుంటాను. నేనొక మహాపండితుడను. నేను వేదాలను క్షుణ్ణంగా అవపోసన చేశాను. నీకు వాటిలో ప్రవేశముందా? లేదు సామే. అయ్యో, చదవలేదా? భగవంతుడా, ఏమి నీ ఈ దుస్థితి? నీ జీవితంలో పావు వంతు వృధా అయిపోయింది. మరి ఉపనిషత్తులేమైనా చదివావా? అలాంటిదేదీ చదవలేదు మహానుభావా. మరే నీ జీవితం సగం నాశనం అయినట్టే. మరి 6 వ్యవస్థల తత్వశాస్త్రాల మాట ఏమిటి? విచిత్రంగా ఉందే, ఇంతవరకు వాటి పేర్లు కూడా వినలేదు. స్వామి, నాకు అసలు చదువు రాదు. అదేమిటయ్యా, ఇంతవరకు వినకపోవడం ఏమిటి? అయితే నీ ముప్పావు జీవితం పోయినట్టే. ఇంతలో నదిలోని అలలు ఉధృతమయ్యి పడవ ఊగిపోవడంతో పండితుడు కంగారుగా, అయ్య బాబోయ్, ఇక్కడ ఏం జరుగుతుందో? అందరూ వినండి, ఇది పెను తుఫాను. నేను ఈ పడవను నియంత్రించలేకపోతున్నాను. పడవ బోల్తా కొట్టేలాగుంది. అందరూ నీళ్ళలోకి దూకి ఈదుకుంటూ ఏదో ఒక ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకోండి అంటూ సలహా ఇచ్చాడు. వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని తను నీళ్లలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. వాడితో పాటు మిగతా వాళ్ళు కూడా దూకేశారు. రైతు నీళ్లలోకి దూకబోతూ పండితుణ్ణి ఉద్దేశించి, ఓ మహాపండితులు గారు, నీకు ఈతొచ్చా? ఆ, ఈత? లేదు లేదు, జీవితంలో నేనెన్నడూ ఈత నేర్చుకోలేదు అని అతని వైపు చుట్టూ భయం భయంగా చూశాడు. ఓ పండితుడా, నీవెప్పుడు ఈత నేర్చుకోలేదా? అయితే నీ పూర్తి జీవితం సంకనాకపోయినట్టే. నీతి: మనిషికి గ్రంథాల నుండి పొందిన జ్ఞానం మాత్రమే సరిపోదు, ఆచరణాత్మక అభ్యాసాన్ని కూడా పొందాలి.